హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక ఫిష్ ఫ్రై రెసిపీతో స్టార్ట్ చేశాను. ఇవి వచ్చేసి కోనెం ముక్కలు అనమాట. కోనెం ముక్కలు ఇంగ్లీష్లో ఏమంటారు, నేను ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేయాలి. సో కోనం అని అనుకుందాం. సో మళ్ళీ నేను వీడియో ఆపేసి గూగుల్లో చూడాలన్నమాట. అండ్ ఇవి వచ్చేసి ముక్కల కింద బాగుంటాయి, అంటే లైక్ గ్రేవీకి బాగుంటాయి, పులుసుకి బాగుంటాయి, ఫ్రైకి కూడా అంతకన్నా బాగుంటాయి అనమాట. సో దానికోసం నేను ఒక 4 పీసెస్ ఫ్రై చేద్దాం అనుకున్నాను. సో అందువల్ల దానికి రెసిపీ చూపిస్తున్నా. సింపుల్ రెసిపీ. ఫిష్కి పెద్ద అదేంటి కాంప్లికేటెడ్ రెసిపీస్ ఏమి ఉండవు, చాలా సింపుల్ ఉంటుంది ఫిష్కి మాత్రం. అండ్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి. సో ఇందులో అయితే నేను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ గరం మసాలా పౌడర్ చాలా తక్కువే తీసుకున్నా. అండ్ కొరియాండర్ పౌడర్ యాడ్ చేశాను, లెమన్ స్క్వీజ్ చేశాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. యాక్చువల్గా నేనైతే గోవా స్టైల్ రవ్వ ఫిష్ తినాలని చాలా క్రేవింగ్స్ ఉంది నాకు. అండ్ దట్టు ఇప్పుడు డెలివరీ తర్వాత ఫిష్ రెగ్యులర్గా తింటున్నాను అనమాట. అందువల్ల ఫిష్ కొంచెం ఎక్కువ తింటున్నాను చికెన్తో కంపేర్ చేస్తే, కొంచెం హెల్తీ కాబట్టి. సో అందువల్ల ఇలా ఫ్రై చేసుకుందామని. ఎక్కువ స్పైస్ కూడా వేయకూడదు, అండ్ ఆల్సో తక్కువ స్పైస్ వేసినా అంత టేస్ట్ ఉండదు. దాని తగ్గట్టు నేను కస్టమైజ్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే ఇవన్నీ కొంచెం వాటర్ వేసుకొని మంచిగా పేస్ట్లో చేసుకొని పట్టించేద్దాము 4 పీసెస్కి. ఫిష్ కోనం వంజరం మాత్రం చాలా బాగుంటాయి, పండుగప్ప. అండ్ ఆల్సో నాకైతే మొన్నటి వరకు మమ్మీ ఒక రకమైన చేపే పెట్టింది, సవడ సంథింగ్ ఏదో అంటారు. డెలివరీ తర్వాత అదే తినాలంట. సో మిగతా చేపలు తినకూడదని చెప్పి మొన్నటి వరకు అదే పెట్టింది. ఇప్పుడైతే ఇలా మిగతా చేపలు కూడా ఇంక్లూడ్ చేసుకుంటున్నాను అనమాట. టైం గడుస్తున్న కొద్దీ డెలివరీ తర్వాత మనం అన్ని ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటాం కదా, ఆ టైప్లో అనమాట. అండ్ ఇవి బాగా మ్యారినేట్ చేసిన తర్వాత, అండ్ దీనికి నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను లాస్ట్లో. యాక్చువల్గా ఫస్ట్ ఫుడ్ కలర్ వద్దనుకున్నా. మమ్మీ వచ్చేసి ఫుడ్ కలర్ వేయి బాగుంటుంది, ఎప్పుడు మనం పెద్దగా వేసుకోం కదా, రెగ్యులర్గా వేసుకోం కదా అని అనగానే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను. అందుకే మీకు ఫిషెస్ కొంచెం రెడ్ కలర్లో కనిపిస్తాయి లాస్ట్ క్లిప్లో నేను చూపించినప్పుడు. అండ్ తర్వాత నిన్నటి వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్లో ఒక 9 to 10 మెసేజెస్ వరకు వచ్చాయి. బోల్డ్ అని వచ్చాయని నేనైతే చెప్పను, ఒక 9 to 10 మెసేజెస్ అయితే వచ్చాయి. అక్క మీరు ఇలాగా చికెన్ పాక్స్ అంటున్నారు కదా మిట్టుకి, ఇలా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, మీరు వీక్గా ఉన్నారు కదా, మీకు వచ్చే అవకాశం ఉంటుంది, చిన్నపిల్లోడు కదా, అది ఇది అని చెప్పి చాలా మంచిగా పెట్టారు అందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. యాక్చువల్గా నాకు చికెన్ పాక్స్ గురించి నాకు పెద్దగా తెలియదు, అమ్మవారి కుండల గురించి నాకు పెద్దగా తెలియదు. సో మిమ్మల్ని అడ్వైస్ అడిగాను కదా, దానికి తగ్గట్టే అందరూ కిందన కామెంట్ చేశారనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఏదైనా వన్స్ నేను ఒకటి అడిగిన తర్వాత మీరు దానికి రెస్పాండ్ ఇస్తారు చూసారా, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకొక వీడియో తొందరగా అప్డేట్ చేయాలన్న ఉత్సాహం కూడా బాగా వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ తప్ప ఇంకేం చెప్పలేను. నేను అడ్వైస్ గురించి అనే వీడియో కూడా షూట్ చేశాను. మీకు తెలిసినవి ఏమైనా చెప్తారు కదా, మీకు ఇన్ కేస్ ఎలాంటిది ఏమైనా ఫేస్ చేస్తే మీరు ఎలా ట్రీట్ చేశారని. ప్రస్తుతానికైతే మిట్టు 5 days వరకు మా అత్తవారింట్లో ఉన్నాడు. అక్కడ అత్తమ్మ మామయ్య గారు ఇద్దరు చూసుకుంటున్నారనమాట. లైక్ ఇక్కడ చిన్నోడు ఉన్నాడు కాబట్టి వాడికి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి. అండ్ పిల్లల నుంచి వాడికి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి మాకు కూడా వాడి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా, అందుకని. అండ్ జాలకం అంటారు, జాలకం అంటే స్నానం చేయించడాన్ని జాలకం అంటారు అనమాట. సో మొత్తం 3 జాలకాలు అయిన తర్వాత తీసుకొద్దాము ఆ టైప్లో అనుకున్నాము. బట్ వాడికి అక్కడ ఉండబుద్ధి కావట్లేదు. అక్కడ అంత మంచిగా చూసుకుంటారు, చాలా చూసుకుంటారు, కానీ మా వైపు లాగేస్తుంది కదా. వాడికి ఏంటంటే ఇద్దరు నేను కానీ ప్రవీణ్ కానీ కంపల్సరీగా ఉండాలి వాడి దగ్గర. ఎవరొకరు ఉంటే వాడు సాటిస్ఫై అవుతాడు, ఇద్దరు లేకపోయేసరికి వాడు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాడు అనమాట. అండ్ ఇప్పుడు చిన్నోడు కూడా ఉన్నాడు కాబట్టి వాడు దూరం నుంచి చూస్తాను అన్నట్టుగా కొంచెం గోల్ చేస్తున్నాడు. సో ఇంకా తెలిసిందే కదా, వాడి ఏజ్ ఏంటంటే ఒక పక్క అర్థం చేసుకునే ఏజ్, ఇంకో పక్క మరీ అంత అర్థం చేసుకునే ఏజ్ కూడా కాదు, రెండింటి మధ్యలో ఉన్నాడు. అంటే మరీ అంత చిన్నపిల్లడు కాదు, మరీ అంత పెద్ద పిల్లడు కాదు. సో దానికి తగ్గట్టు బ్యాలెన్స్డ్గా మనం చెప్తా ఉండాలి. ఏమైనా ఒకటి నా మాట కొంచెం గట్టిగా వినిపిస్తుంది అనమాట. నేను గట్టిగా అనేసరికి వాడు ఇంకా ఫీల్ అయిపోతాడు అనమాట. నేను నార్మల్గానే చెప్తా, బట్ నా మాట వాడికి రేంజ్లో వినిపిస్తుంది. ప్రవీణ్ చాలా సైలెంట్గా మాట్లాడతారు కంపారిటివ్లీ. నా నోరు ఏంటంటే మిట్టు తినమ్మా అని అనేసరికి అయినా సరే ఆ మాటకి గట్టిగా అన్నట్టు తినవా అన్నట్టు వినిపిస్తుంది వాడికి. సో నా టోన్ అలా ఉంటుంది. ఇంకా
అంతే అనమాట. సో, ప్రవీణ్ చాలా స్లోగా మాట్లాడతారు. ప్రవీణ్ మాట్లాడేది నాకు వినబడదు అసలు. అప్పుడప్పుడు గట్టిగా మాట్లాడి అరుస్తూ ఉంటాను నేను. సో, అదే డిఫరెన్స్. సో, వాడు దానికి ఫీల్ అయిపోతూ ఉంటాడు. సో, అలా జరుగుతుంది ఇప్పుడైతే. మిట్టునైతే ప్రస్తుతానికి ఈ రోజుకైతే మేము తీసుకొచ్చేసాము. బట్ ఈ వీడియో ఇప్పుడు వీడియో కాదు. ఒక 4 డేస్, ఒక 3 డేస్ బ్యాక్ వీడియోస్, కొన్ని వీడియోస్ అలా కలిపి నేను బ్లాగ్ కింద పెడుతున్నా. చెప్తున్నాను కదా, పెద్దగా ఏం నేను చేసింది ఉండట్లేదు. లైక్ మార్నింగ్ లేయడం, టిఫిన్ తినడం, కాఫీ తాగటం, ఆ తర్వాత వీడికి ఫీడ్ చేయడం, స్నానం చేయడం, ఇవే ఉంటున్నాయి. పెద్దగా నేను కుక్ చేయను. ఈ రోజు అంటే నేను ఏదో చేపలు ఫ్రై చేస్తున్నాను, కానీ నార్మల్ టైమ్స్లో అసలు నేను వంటే చేయను అనమాట. మమ్మీయే చేసుకుంటుంది అంతా కూడా. అండ్ ఇక్కడ ఫిష్ అయితే మ్యాక్సిమం ఫ్రై అయిపోయింది. లో ఫ్లేమ్, మ్యాక్సిమం మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. మరి లో ఫ్లేమ్ కాదు, మరి హై ఫ్లేమ్ కాదు. కరివేపాకు యాడ్ చేసుకోండి, టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుద్ది. అండ్ ఇవి చాలా వరకు నేను అక్కడ నించొనే ఫ్రై చేసుకున్నాను. ఈ ఫిష్ ఆయిల్ వచ్చేసి ఎక్కువ మనం యూస్ చేయడం కుదరదు, అందువల్ల తక్కువ వేసుకోండి. నేనైతే పక్కన కాఫీ పెట్టుకున్నాను. ఆ తర్వాత ఫిష్ తినేసిన తర్వాత, ఇది సాయంత్రం షూట్ చేశాను అనమాట. నేను మమ్మీ బయటకు వెళ్తున్నాము. చిన్నోడిని డాడీ చూసుకుంటున్నారనమాట. వాడికి ఫీడ్ చేసేసి మంచిగా ఉయ్యాల్లో వేసి డాడీ పడుకుని పోయాడు. బట్ ఇన్ కేస్ చిన్నది కదిలితే ఉయ్యాలలో ఓపమని చెప్పి మేము 10 నిమిషాల్లో వచ్చేస్తామని బయలుదేరదాము. ఎక్కడికి అంటే చాలా రోజుల తర్వాత బజార్కి వెళ్ళాము. అది కూడా మ్యాండేటరీ అనమాట. ఇక్కడ మెటల్ స్టోర్కి వచ్చాము, స్టీల్ సామాన్ షాప్కి. ఇది దేనికి ఇంత సడన్గా దేనికి అంటే, ఇంతకుముందు నేను నోములు పట్టాను, మీకు గుర్తుందా? రోజు నేను అక్షంతలు వేసుకుంటాను. నోములు ఇప్పుడు తీర్చేయాలన్నమాట. ఎందుకంటే నేను ఒక 2 మంత్స్లో మళ్ళీ రిటర్న్ బ్యాక్ హైదరాబాద్ వెళ్ళిపోతాను కదా, ఆ లోపు నోములు తీర్చేద్దామని అనుకున్నాము. నోములు ఇచ్చేటప్పుడు ఒక 11 మందికి తాంబూలం ఇవ్వాలి. సో తాంబూలం ప్లాస్టిక్ ప్లేట్లో, ప్లాస్టిక్వి చేత్తో ఇలా ఇచ్చే దాని బదులు ఒక స్టీల్ ప్లేట్లో పెట్టి ఇద్దామనే కాన్సెప్ట్లో స్టీల్ ప్లేట్స్ తీసుకుందామని వచ్చాము. మొత్తం 12 ప్లేట్స్ తీసుకోవాలి. ఒక్కొక్క కాస్ట్ చెప్తున్నారు. ఇది నేను చేతితో పట్టుకున్న కంచం అయితే చిన్న కంచము 100 రూపీస్ అనమాట పెర్ పీస్. సో అలా దానికి తగ్గట్టు మమ్మీ అయితే 30-40 రూపీస్లో సరిపోతుంది, 100 రూపీస్ ఎందుకు వేస్ట్ అని చెప్పి, అది కూడా మరీ ప్లాస్టిక్ ప్లేట్స్లో, పేపర్ ప్లేట్స్లో కుంకుమ అండ్ చట్టిపల్లి ఇవన్నీ తాంబూలం పెట్టి ఇవ్వలేము కాబట్టి ఇలా స్టీల్ ప్లేట్లో పెట్టిద్దామని ఇప్పుడు అందరూ ఇదే ఫాలో చేస్తున్నారు. సో బాగుంటుంది అని చెప్పేసి నేనే అన్నా, ఏమైనా ప్లాన్ చేద్దామని కానీ స్టీల్ ప్లేట్స్ తీసుకుందాం అయితే అని చెప్పేసి ఇలా వచ్చామన్నమాట. సో ఇవేంటంటే ఇవి మొత్తం 12 ప్లేట్స్. దాని వెయిట్కి తగ్గట్టు వాళ్ళు బేరం చెప్తున్నారు. ఒక్కొక్కటి 30 రూపీస్, ఒక్కొక్కటి 40 రూపీస్, ఒక్కొక్కటి 100 రూపీస్. నాకైతే 100 రూపీస్ ప్లేట్స్ నచ్చాయి. నాకేంటో ఏదైనా ఇస్తే ఇంకా హైగా ఇవ్వాలనిపిస్తూ ఉంటుంది. బట్ దానికి తగ్గట్టు కూడా బడ్జెట్ ఉండాలి కదా. మమ్మీ అంటుంది అంత ఎందుకు కాస్ట్, వద్దు 1200 అలా అయిపోతుంది, వద్దు 40-50 రూపీస్లో తీసుకుందాం అని అనగానే సో అలా ప్లేట్స్ తీసుకొని మేమైతే ప్లేట్స్ పెట్టుకొని ఇంటికి వచ్చేసాం. అండ్ ఆ తర్వాత మమ్మీని గెటాక్స్ న్యాచురల్స్ ఐస్ క్రీమ్స్కి తీసుకెళ్ళా. చూసారా ఎంత డల్గా ఉందో, మమ్మీకి అస్సలు హెల్త్ బాగోట్లేదు. సో కొంచెం ఇలా అసలు ఎప్పుడు బయటికి రాదు. సో ఎలాగో వచ్చాం కదా మమ్మీ, 5 నిమిషాల్లో వెళ్ళిపోదాం మమ్మీ, ఏం కాదు డాడీ ఫోన్ చేయదని తక్కువ వెళ్ళిపోదాం అని చెప్పి తీసుకొచ్చాను బలవంతంగా. సో ఇక్కడ ఐస్ క్రీమ్ తినేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. న్యాచురల్ ఐస్ క్రీమ్ లాగా ఉంటుందని వెళ్ళాను, బట్ అక్కడ స్టోన్ ఐస్ క్రీమ్ ఇస్తున్నారు. మాకు అది ఎందుకో అంత ఎక్కలేదు. ఆ తర్వాత ఇక్కడ అమ్మవారి టెంపుల్ చూసారా, మధుర మీనాక్షి అమ్మవారి గోపురం లాగా మొత్తం డిజైన్ చేశారనమాట. ఇది నూకలతల అమ్మవారి టెంపుల్. అండ్ తెలుసా, నూకలతల అమ్మవారి టెంపుల్ నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉన్నా. ఈ నెల 8వ తారీఖున గ్రాండ్ ఓపెనింగ్ అనమాట. మీకు తెలుసు కదా, ఒరిజినల్ గుడి మొత్తం రినోవేట్ చేస్తున్నారు. టెంపరీగా ఒక దగ్గర పెట్టారు అమ్మవారిని, బట్ సేమ్ విగ్రహం అయితే సేమ్. సో మిట్టుగాడిని వచ్చేసి నేను మొత్తం వాడికి కుండలన్నీ మాడిపోయాయి. నిన్నటి వీడియో అనమాట ఇది, నిన్నటి క్లిప్. సో వాడిని గుడికి తీసుకొచ్చి 2 డేస్ గుడికి తీసుకెళ్ళాను. మొన్న గ్రహణం రోజు తీసుకెళ్ళాను, అండ్ ఈరోజు కూడా గుడికి తీసుకెళ్ళాను. సో అదనమాట. అండ్ గుడి అయితే నేను ఓపెనింగ్ రోజు అయితే నేను చూపించనో నాకు ఐడియా లేదు, ఎందుకంటే చాలా రష్ ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో నేను వెళ్ళి షూట్ చేయడం అవన్నీ చేయలేను, చాలా విపరీతమైన రష్ ఉంటుంది. సో మేము లోకల్ వాళ్ళమే, గుడి పక్కన ఉంటాం, మేమే వెళ్ళలేము. సో దాని తర్వాత నేను ఈ మంత్ నా బర్త్డే ఉంది, బర్త్డేకి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఒరిజినల్ తల్లిని చూసి చాలా రోజులు అయిపోతుంది. సో నేనైతే చాలా ఎక్సైటింగ్ ఉంది. చిన్నప్పటి నుంచి చూసిన తల్లి కదా, సో చాలా రోజులు అయిపోయింది, ఎప్పుడు చూస్తామని వెయిట్ చేస్తున్నాం అనమాట. సో నేను మీకు కంపల్సరీ షేర్ చేస్తాను ఇన్ కేస్ లోపల వీడియోస్ ఎలా అయితే. అండ్ ఆ తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఇదొక రాకింగ్ చైర్ ఒకటి తీసుకున్నాను. ఇది తీసుకొని చాలా రోజులు అయిపోయింది. ఇది నేను ఒక 1 మంత్ బ్యాక్, చిన్నోడికి 2 మంత్స్ ఉన్నప్పుడు తీసుకున్నాను. ఇప్పటికి వాడికి 3rd మంత్ నడుస్తుంది. ఇంకొన్ని రోజులు పోతే 4th మంత్ కూడా ఎంటర్ అయిపోతుంది. అండ్ ఇదైతే నేను ఫిక్స్ చేసేటప్పుడు ఇలా కొంచెం మీకు బోర్ కొట్టకుండా ఉండడానికి మొత్తం 3 క్లిప్స్ ఒక దాంట్లోనే యాడ్ చేసేసా. ఇది నేను డాడీ కలిపి ఫిక్స్ చేసామన్నమాట. ఇది నేను లైక్
కాదు, ఫస్ట్ క్రైలో ఆర్డర్ చేశాను. ఇది ఎందుకంటే మెయిన్ చిన్నోడికి ఇప్పటి నుంచి యూస్ ఉండదు, బట్ 3rd మంత్ నుంచి అయితే నేను వాడిని అందులో వేసి స్వింగ్ చేసిన. ఇది 5 రకాలుగా యూజ్ అవుతుంది. నేను కొంచెం మంచిగా ఇన్వెస్ట్ చేద్దామని ఇందులో ఇన్వెస్ట్ చేశాను. ఇది మీరు ఒకసారి ఫస్ట్ క్రైలో కానీ అమెజాన్లో వాటిలో కూడా ఉంది. నాకు ఫస్ట్ క్రైలో మంచి ఆఫర్ వచ్చింది, అందువల్ల నేను అందులో తీసుకున్నా. ఇది మనకి 5 రకాలుగా యూజ్ అవుతుంది. డైనింగ్ చైర్ కింద, స్వింగ్ చైర్ కింద అండ్ వీల్స్ కూడా ఇస్తారు. దీనికి 5 రకాలుగా యూజ్ అవుతుంది కాబట్టి నేను ఇది ఇన్వెస్ట్ చేసుకున్నా. ఇది మీకు అరౌండ్ 5000 అలా పడుతుంది. నేనైతే 3500 అలా ఆఫర్లో ఉన్నప్పుడు కొనుక్కున్నాను. సో నాకు అది మంచి డీల్కే అనిపించింది. ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో అయితే మనకి 5000 అలా వస్తుంది. ఫ్లిప్కార్ట్ ఫస్ట్ క్రైలో 3500 3800 అలా తీసుకున్నాను. సో ఇది ఫిక్స్ చేయడానికి చాలా టైం పట్టేసింది మాకు. అండ్ ఇది ఇక్కడ ఎందుకు తీసుకున్నానంటే ఆఫర్లో ఉంది, తీసుకున్నాను. ఇప్పటి నుంచి అలవాటు చేయాలి. ఇంకోటి ఏంటంటే నేను ఇది పట్టుకెళ్ళిపోవడం కూడా హైదరాబాద్ మళ్ళీ డిస్మాంటిల్ చేసేసి హైదరాబాద్ పట్టుకెళ్ళిపోవచ్చు. అందుకని ఇది ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకున్నాను అనమాట. వాడిని కూర్చొని అలా పడుకోబెట్టేదానికంటే, లేదంటే మనం ఒళ్ళో పడుకోబెట్టేదానికంటే ఇందులో వేస్తే కొంచెం వాడికి స్వింగ్ లాగా ఊగుతుంది ఇటు అటు. నేను మీకు ఎప్పుడైనా చూపిస్తాను. అంటే లైక్ నేను ఇది ఓన్లీ పెట్టినప్పుడు మాత్రమే షూట్ చేశాను. తర్వాత పెద్దగా షూట్ చేయలేదు. ఇంకా చిన్నోడు అందులో రోజుకొక 1 అవర్ ఈవినింగ్ వాడు లేచిన తర్వాత అందులో వేసి అలవాటు చేస్తున్నాను. బట్ ప్రతిసారి షూట్ చేయలేము కదా, కొంచెం దిష్టి తాకిద్దని చెప్పి. మీరు ఇన్కేస్ మీ పిల్లల గురించి కావాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. లైక్ ఇప్పుడైతే స్వింగ్ కింద యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది తీసుకొని మీరు బయటికి లైక్ మీరు మీ ఇంటి ముందు ఏదైనా మంచి రోడ్ ఉండి వాకింగ్ తీసుకెళ్ళాలన్నా సరే చక్కగా తీసుకెళ్ళచ్చు. బాగుంటుంది. ఇది వీల్స్ కూడా ఇస్తారు కాబట్టి ఇప్పుడు మనం వాకింగ్కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకెళ్తారు కదా, అలా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఫీడ్ చేయడానికి లైక్ దాని తర్వాత బొవ్వది తినిపిస్తాం కదా 5th మంత్ దాటాక, అప్పుడు తినిపించడానికి ఏదైనా స్మూతీస్ ఇవేమైనా డైనింగ్ చైర్ లాగా కూడా యూజ్ అవుతుంది. 5 in 1 అనమాట టోటల్గా చెప్పాలంటే. మీరు సర్చ్ చేసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కావాలంటే ఫ్లిప్కార్ట్ కంపేర్ చేసుకోండి. ఎందుకంటే ఇది కొలాబరేషన్ ఏం కాదు, నేను పర్టికులర్ లింక్ ఇచ్చేదానికి. సో అదనమాట. అండ్ ఇక్కడ మొత్తం ఫిక్స్ చేసేసా. ఇలా ప్రస్తుతానికైతే వీల్స్ పెట్టట్లేదు, ఓన్లీ స్వింగ్ మాత్రమే పెట్టాను. అండ్ ఇలా కాసేపు ఇలా ఆడిస్తున్నాం అనమాట. సో ఇది ఈరోజు వీడియో. రేపు సూపర్ వీడియోతో కలుస్తా. అండ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్స్ అబౌట్ చికెన్ పాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్. చిన్నోడు చూసారా చూస్తున్నాడు. టాటా.